ఏమిటి ఆ బనీన్ గాని నాదిగానా? కాదు బాబు, కరణం గారు అల్లుడిది. మరి పంచం భలేవారు బాబు, పోయిన పండక్కి మా అత్తారు ఇట్టారండి. బట్టలు గారు కట్టుకొచ్చావు, బజార్లో కానీ కట్టుకోమనా? ఈ తమరయ్య గారు బాబు, డేవిడ్ దొరగారి. సరే సరే, తొందరగా తీసుకురా. అలాగే బాబు. నమస్కారం అండి మహారాజు గారు, నమస్కారం. ఏటి బాబు, ఏళాకోళం చాకల ముండా కొడుకునట్టుకుని. వేళాకోళం కాదయ్యా, మా వాడికి జన్మజన్మల రహస్యాలు తెలుసు. కిందటి జన్మలో నువ్వు బాలనాగమ్మ కథలో పులి మహారాజు అట. నానే పులి మహారాజే? నా నప్పలమ్మ కొడుకునండి పులిమాంగారా, నా తిప్పలు మా రాజునండి పులిమాంగారా. బాబు, అంతకు ముందు జన్మలో ఏంటి బాబు? అంతకు ముందు జన్మలో చూసి చెప్పానా? చూసి చెప్తావా? చెప్పడం బాబు. అదే బాబు, జాతకం జాతకం. ఏటి బాబు అంతకు ముందు జన్మలో? చూసి చెప్తాడు ఉండవయ్యా. ఏటి బాబు చూసి చెప్పేది? చెప్పండి బాబు, ఏటి అంతకు ముందు జన్మలో? సరిగా చూస్తాడు ఉండవయ్యా. అంతకు ముందు జన్మలో ఏటి బాబు? చాకలింటి గాడిదోట. అయ్యి బాబు, అదేటి బాబు? అదంతా అబ్బాయి. పద పద మటికి మహారాజే. 14 అండి, 15, 16, 17, 18, 19, 20, 21. 21 ఈ రేవు బాపుతండి. ఆ 3 జాకెట్లు పాత రేవు బాపుతండి. మొత్తం 24 శాలరీలు నెక్ చూసుకోండి. వస్తానండి. మాసిన గొడ్లకు రేపు వస్తానండి, సెలవు. కరుణ, ఇవాళ ఆదివారం చర్చికి వెళదాం. నీ బట్టలు వేసుకో. నాకొద్దు. వేసుకోమంటున్నానా? గడప దాటకూడదని ఆర్డర్ వేశారు. బట్టలనే నాకు ఇష్టమైన వేసుకోనివరా? నాకు అక్కర్లేదు, వీటితోనే వస్తాను. అంతా నీ మంచి కోరే చెప్తున్నాను, వేసుకో. నా మంచి కోరేవాళ్ళు ఈ ఇంట్లో ఉన్నారా? చాలా ఆశ్చర్యంగా ఉందే. ఆశ్చర్యం ఏమిటో జాకెట్ వేసుకున్న తర్వాత తెలుస్తుంది. వేసుకో. కరుణ, మీ అన్నయ్య ఒక అగ్నిగుండం. నేనే పాపం చేయకుండానే నా జీవితం కాల్చి బూడి చేశాడు. కానీ నిన్నైనా అగ్నికి ఆహుతి కాకుండా కాపాడుకుంటానమ్మా. కరుణ, నా లెటర్ అందిందా? చిన్నగా వెళ్ళి అయ్యో, కంగారు పడకు. నేను ఇప్పుడు ఆమె సాయంతోనే రాగలిగాను. నేను గడప దాటితే మా అన్నయ్య ఆవిడ కాళ్ళు నరుకుతానన్నాడు. అయినా సరే ఆవిడ సాయపడింది. ఈ లోకంలో మన ప్రేమను ఆమోదించేవాళ్ళు, ఆశీర్వదించేవాళ్ళు ఎవ్వరూ ఉండరనుకున్నాను. చివరికి మనల్ని కలిపేది పాపం. రఘు, వేరే ఏదైనా మాట్లాడు. ఏం మాట్లాడినావు?
ఏదో ఒకటి. కరుణ. అదే మాట, అదే మాట, అదే మంత్రం. ఏరా ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు? అబ్బే ఏమైంది సత్తగలగా. రఘు, వాకిట్లోకి వచ్చిన వెలుగు నట్టింట్లోకి రాకుండా పోతుందా అని ఆశపడ్డా. నువ్వు శ్రద్ధగా చదివి పరీక్ష పాస్ అయి మంచి మార్కులు తెచ్చుకుంటే మన కష్టాలు గట్టెక్కుతాయనుకున్నాను. ఏమిట్రా ఇది? రఘు, మాట్లాడలేక మాట్లాడటం లేదా, లేక మాట్లాడకూడదని మాట్లాడటం లేదా? ఏరా, ఇంత జరిగా కూడా ఆ పిల్లని మర్చిపోలేకపోతున్నావా? మా ఇన్ని అడ్డంకులు వస్తాయని, కలతలు వస్తాయని
ఊహించకుండా ఉంటుంటే మానేస్తానని చెప్పేవాడినేమో. కానీ ఈ పరిస్థితి మేమిద్దరం ఊహించిందేనమ్మా. రఘు, ఎందుకో ఏమిటో తెలియటం లేదమ్మా. కరుణ కోసం ఎన్ని బాధలైనా ఎన్ని దెబ్బలైనా నవ్వుతూ భరించే శక్తి నాలో రోజు రోజుకు పెరిగిపోతుందమ్మా. ఆకలేస్తుంది అన్న సంచి రెప్పలు వాలిపోతున్నా నిద్ర రావటం లేదు. కరుణను చూడకుండా క్షణం నిలవలేకపోతున్నాను. నాకెంత కష్టం నష్టం వచ్చినా పర్వాలేదు, నేను కరుణను చూడాలి, కరుణతో మాట్లాడాలి, కరుణతో కలిసి బతకాలి, లేదా కరుణతో కలిసి చావాలమ్మా. పిల్లలా ఉంది వదిన గారు. బస్సు టైం అవుతుంది. డేవిడ్ గారు, మీ సంబంధం మాకు అన్ని విధాలా నచ్చింది. కుర్రాడు కూడా ఒప్పుకున్నాడు. అన్ని సమకూర్చుకుని డేట్ నిర్ణయించుకోవడమే. వెళ్ళగానే ఉత్తరం రాస్తాను. సెలవు. వస్తానండి. దేవుని దృష్టిలో ప్రేమించడమే తప్పైతే ఆ తప్పు తప్ప నేను ఏ తప్పు చేయలేదు ఫాదర్. ఈ సమస్యకి పరిష్కారం అంత సులభంగా లభిస్తుందని నేను అనుకోను. అయినా డేవిడ్తో చెప్పి చూస్తాను. గాడ్ ఈజ్ గ్రేట్. అమ్మా శారదమ్మ గారు, సంప్రదాయమైన హిందూ కుటుంబంలో పుట్టిన మీరు ఇలా క్రైస్తవ దేవాలయం ముందు ప్రార్థన చేస్తున్నారంటే మనసులో బాధ భయం ఉన్నప్పుడు ఏ దేవుడు ఎక్కడున్న దేవుడు అన్న తేడాయో తెలియదు. అందరు దేవుళ్ళు ఒకేలా కనిపిస్తారు, ఆపదలో ఆదుకుంటారనిపిస్తారు. మీ భయం దేని గురించో తెలుసుకోవచ్చా? మీ అబ్బాయిని గురించేగా. దిగులు పడకండమ్మా. ఆ యేసు ప్రభు దయ వల్ల అంతా సవ్యంగా శాంతంగా జరిగిపోతుంది. ఆ చల్లని మాట చాలండి. ఆ పని యేసు ప్రభు దయ వల్ల జరిగినా సరే, ఏడుకొండలవాడి దయ వల్ల జరిగినా సరే